బెందలం అశోక్ గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చాపురం. పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు మరోసారి గెలవబోతూ ఉన్నారు. టెక్కలి తెలుగుదేశం పార్టీ కింజరపు అచ్చెన్నాయుడు గెలవబోతూ ఉన్నారు. పాతపట్నం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నాగన్న సర్వే కాస్త ఎడ్జ్ ఇస్తోన్న పరిస్థితి. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మాన ప్రసాదరావు మరోసారి గెలవబోతూ ఉన్నారు. ఆముదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ్మినేని సీతారాం మరోసారి గెలవబోతూ ఉన్నారు. ఎచ్చెర్ల టీడీపీ అభ్యర్థి ఈశ్వరరావు ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. నరసన్నపేట తెలుగుదేశం పార్టీకే ఇస్తోంది నాగన్న సర్వే. ఇక్కడ బగ్గు రమణమూర్తి గెలవబోతూ ఉన్నారు. రాజాం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ తాలే రాజేష్ గెలవబోతూ ఉన్నారు. కొండ్రు మురళీమోహన్ ఓడిపోతూ ఉన్నారు అనేది నాగన్న సర్వే అంచనా. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గం పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సో అక్కడ నిమ్మక జయకృష్ణ లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీ సింపథైజర్, ఆయన జనసేన పార్టీలోకి వచ్చి టికెట్ సాధించుకున్నారు, పోటీ చేశారు. కానీ అక్కడ విశ్వసరాయ కళావతి గెలవబోతూ ఉన్నారు అనేది ఈ నాగన్న సర్వే అంచనా. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఓడిపోతుంది. తెలుగుదేశం పార్టీ 4 స్థానాలకి పరిమితమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో గెలవబోతోంది. ఒకటి టఫ్ ఫైట్ ఉండబోతోంది శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో. ఆ ఒక్క నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. ఆ పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అక్కడ ఎడ్జ్ ఉంటుంది అనేది నాగన్న సర్వే ప్రెడిక్షన్. నాగన్న ప్రెడిక్షన్ ఇది. శ్రీకాకుళం గురించి మీ కామెంట్? డెఫినెట్గా అవుట్ ఆఫ్ 9లో ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బెందాలో అశోక్ అనే వ్యక్తి 2014-19లో కూడా ఆయనే టీడీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గెలవబోతున్నాడు అక్కడ. తర్వాత పలాస వచ్చి తెలుగు అక్కడ వైసీపీ అప్పలరాజు గారు గెలవబోతున్నారని చెప్పి అంటున్నాడు. కానీ అక్కడ గౌతు శిరీష ఈమె మంచి పోరాట యోధురాలుగా అక్కడ పనిచేసింది, మంచి రిప్యుటేషన్ ఉంది. ఇక్కడ టీడీపీ గెలవబోతుంది ఇక్కడ ఆయన దానికి అగ్నెస్ట్ గా. ఇకపోతే మూడోది టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు. నో డౌట్ అక్కడ ఎందుకంటే పోలనాటి వెలమ ఓట్లు ఉన్నాయి, సామాజిక సమీకరణలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, అక్కడ గెలవబోతున్నారు. ఇకపోతే అండి పాతపట్నం నో డౌట్ దానికి ఏమేంటంటే రెడ్డి నాగభూషణం అనేది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వెరీ పవర్ఫుల్ ఆఫీసర్. ఆయన చనిపోయారు. వాళ్ళ పాప కూడా 34 ఐఏఎస్ ర్యాంక్ తూర్పు కాపు సమాజాలకు. ఇక్కడ 34% ఉన్నారు. ఆమె అభివృద్ధికి బాగా చేసింది రెడ్డి శాంతి. డెఫినెట్ గా ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇకపోతే శ్రీకాకుళం వచ్చేతలకి ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ ఓడిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. విభేదిస్తున్నారు. ఇక్కడ గోండు శంకర్ అనే వ్యక్తి అక్కడ గెలవబోతారు, బీసీ, పోలినాటి వెలమ. ఎందుకంటే పోలినాటి వెలంలో ఇక్కడ చాలా కీలకమైన ఇది ఉన్నారనమాట. ఇకపోతే ఆముదాల వలస తమ్మినేని సీతారాం కూడా ఇక్కడ ఓడిపోతున్నారు. డెఫినెట్ గా నాగన్నకి రివర్స్. ఇక్కడ కోన రవికుమార్, ఎందుకంటే ఇతని మీద కేసులు పెట్టి రకరకాలుగా పోరాడుతున్నాడు, ఇతను రవికుమార్ గెలుస్తున్నాడు. ఇకపోతే వీళ్ళకి హెచ్ఆర్లో మాత్రం వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఆయన చెప్పిన నాగన్న చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే హెచ్ఆర్ల. ఇక్కడ ఏమవుతుందండి, బొగ్గు చెప్పేసాడండి వాళ్ళకి వ్యతిరేకంగా. సారీ, హెచ్ఆర్లో చూడండి, హెచ్ఆర్ల టీడీపీకే ఇచ్చింది నాగన్న సర్వే. ఇది ఈశ్వరరావు వచ్చాడు. ఇక్కడ డౌట్, ఇక్కడ హోరావరి పోరు జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నర్సన్నపేట బొగ్గు రమణమూర్తి టీడీపీకి, ఆయన పోలినాటి వెలమ. ఇక్కడ సామాజిక సమీకరణలో వీళ్ళ బ్రదర్స్ ఇద్దరు ధర్మాన కృష్ణప్రసాద్ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ ఓడిపోయే అవకాశాలు, ఇద్దరు ఓడిపోయే అవకాశం ఉన్నది. ఇక్కడ పోతే రాజాం వచ్చేతలకి ఇక కోండ్రు మురళి చివరి స్టేజ్లో హోరావరిగా జరిగిన ఈ పోరులో స్వల్ప మెజార్టీ అయినా కానీ మాజీ మంత్రి కోండ్రు మురళి ఇక్కడ గెలవబోతున్నాడు. ఆయన ఓడిపోతున్నాడని ఆయన సర్వేలో ఉంది, ఇక్కడ గెలవబోతున్నాడు. ఇక్కడ చూసుకుంటే 6 సీట్లు అవుట్ ఆఫ్ 9కి ఏ పాయింట్ చూసుకున్నా 6 సీట్స్ టీడీపీకి వస్తాయి. నిమ్మక జయకృష్ణ సో చివరి టైంలో ఆయన టికెట్ వేయడం వల్ల జనసేన మాత్రం ఆ సీటు గెలిచే అవకాశాలు లేవు, అక్కడ వైసీపీకి. అంటే మీరు మొత్తం 10 నియోజకవర్గాల్లో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఎన్ని ఇస్తున్నారు టీడీపీకి? ఇప్పుడు 6 6+1 3 మాత్రమే వైసీపీ. అంతే కదా. రైట్, మీరు 7 ఇస్తున్నారు టీడీపీకి, 3 వైసీపీకి. కానీ నాగన్న సర్వే ప్రకారం 5 వైసీపీ, 4 టీడీపీ, 1 టఫ్ ఫైట్ పాతపట్నం. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి.